హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మోహిన్ ఫిట్నెస్ క్లబ్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మనమైతే పవర్లకి అయితే రింగులు అయితే చేస్తున్నాం అనమాట. సో ఇట్లా చేస్తున్నాం ఏంటనేది ఈ వీడియో లాస్ట్ వరకు చేయండి. మొత్తం మీ వీడియోలో మంచిగా మీకు సంజయిస్తా ఎట్లా చేయాలి ఏంతో అనేది మీరు టైటిల్ థంబ్నెయిల్ అయితే చూసుకున్నట్టుంది మీరు. సో మేము అట్లయితే చేస్తున్నాం అనమాట. సో మన పవర్లు అయితే ఇక్కడ బయట ఉన్నాయి, ఇక్కడ చూసుకోవచ్చు. ఇప్పుడు ఎండపూట అయితే మన పవర్లు అయితే బయటికి వెళ్ళినాయి అనమాట. సో అవే లోపలికి పోతాయి. సో మనమైతే ఇప్పుడు అయితే చేస్తున్నాం, బిట్టు కింద కట్ చేస్తుండు పోయి మీకు చూపిస్తా ఎట్లా చేయాలి, ఏంది ఎంతగా అవుతుంది దాన్ని మీరు ఎట్లా చేస్తున్నాం అనేది. సో కిందికి అయితే పోతాం, కిందికి పోయినాక మీతో కలిసి. సో కింద అయితే వాడు చేస్తుండు, సో మీకు చూపిస్తా కిందికి పోయినాక. సో గైస్ ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడైతే మన సిరంజ్ అయితే ఉందన్నమాట. సో ఇక్కడ పేపర్లు గిట్ల ఉన్నాయి, పేపర్లు టేప్ అన్నీ ఉంది. సో ఇక్కడ చూసుకోవచ్చు కటింగ్ అయితే అవుతుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. సో చిన్నగా అయితే సో గైస్ ఇట్లా చిన్న ఎంగో సైజులో చేసుకోవాలి. ఇప్పుడు సిరంజ్ ఏంది అనేది తెలుస్తుంది మీకు, చూపిస్తాను మీకు. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇదైతే మన పవర్ ఆర్మ్కి అయితే ఫిట్గా కూర్చుతాయి అనమాట. సో దీనికి మధ్యలో కట్ చేయాలి గైస్. ఇట్లా కట్ చేసి కత్తెర తీసుకొని ఇట్లా మధ్యలో కట్ చేసి మళ్ళీ కాలుకి పెట్టి ఫిరికి వేయాలి. ఫిరికి ఎక్కేసి ఇది ఉంది కదా పేపరు. సో పేపర్ ఉంది కదా, పేపర్ మీద మా పేరు రాసి టేప్ తోటి అయితే కడదాం. సో వీడియో మొత్తం లాస్ట్ వరకు చూసేయండి, మీకు అర్థమవుతుంది మొత్తం. సో ఇప్పుడైతే మనమైతే ఇక్కడ కటింగ్ అయితే అవుతుందన్నమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు. ఇప్పుడు ఇది మనది చిన్నది గైస్, ఇది సిరేంజ్ ఉంది కదా, ఇది వచ్చేసి అనమాట మన చిన్న సిరేంజ్ అనమాట. సో మీరు సైజు బట్టి మీ పవర్ ఆర్మ్ కాల్ సైజు బట్టి చేసుకోవచ్చు. 2.0 ఉంది కదా, సో ఆడికైతే కట్ చేస్తున్నాం అనమాట మనము. సో ఇది కట్ చేస్తున్నాం, 2.0 ఉంది కదా, ఈ పైన నుంచి ఇది తీసేసి వీడి నుంచి ఇంత కట్ చేస్తున్నాం అనమాట. సో రింగ్ అయితే తయారవుతుంది. దీని లోపల అయితే మనమైతే పేరు రాదాం, పేరు రాసి మన పేరు పవర్ ఆర్మ్ ఎప్పుడు పుట్టింది ఏందనేది. పిల్లలు ఉన్నాయి కదా, మా చిన్న పిల్లలు ఉన్నాయి, అవి ఎప్పుడు పుట్టినాయి, చిన్న పిల్లలు ఎప్పుడు పుట్టినాయి ఏందనేది. సో దీని మీద అయితే రాసి మనమైతే పిల్లల కాళ్ళకి అయితే వేద్దాం అనమాట. సో దీంట్లో అయితే ఒకటే వెళ్తుంది మనకి, ఎన్ని వెళ్ళినా కానీ గైస్. ఇప్పుడైతే ఇన్ని ఉన్నాయి ఇక్కడ. సో ఎన్ని వెళ్తే చూసి మనమైతే చిన్న అయితే సైజులు అయితే చేసుకున్నాం. సో ఇది అయితే మొత్తం కట్ చేసినాక మీతోటి కలుస్తా గైస్, ఎందుకంటే ఇది అంతా చాలా ఉంది కట్ చేసేవి. మొత్తం మీకు ఈ వీడియోలో మొత్తం డీటెయిల్గా సంజయిస్తాం, మొత్తం లాస్ట్ వరకు చూసేయండి వీడియో. సో గైస్ ఇక్కడ చూసుకోవచ్చు, మనమైతే ఇట్లా మధ్యలో అయితే కట్ చేసినాం అనమాట. గ్యాప్ కనిపిస్తున్నట్టుంది మీకు. సో ఇది తీసుకొచ్చి మనమైతే పవర్ ఆర్మ్కి అయితే పెట్టి మనమైతే దీని మీద టేప్ వేద్దాం. సో గైస్ ఇక్కడ చూసుకోవచ్చు, 3/5/2026 ఒకటి. సో ఇంకొకటి వచ్చేసి మనది 2వ తారీఖు అనమాట. సో ఇక్కడ చూపిస్తాం మీకు. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఈ 2 ట్యాగులు అయితే దాంట్లోకి అయితే వేద్దాం పిల్లలకి. ఇవైతే 2 ట్యాగులు అయితే, ఇదైతే మేల్, ఇదైతే ఫీమేల్ 2-3 పుట్టినవి. సో మా దగ్గర ఇట్లా ఐడియా ఉందంటే మనమైతే రాసుకొని పెట్టుకున్నాం అనమాట, ఒక బుక్ డైరీలో రాసుకొని పెట్టుకుంటాం అనమాట. సో ఇవి అయితే దాంట్లోకైతే వేద్దాం అనమాట. ఇప్పుడు చూస్తుండ్రు మీరు, ఇక్కడ చూసుకోవచ్చు. ఇప్పుడైతే దీనికైతే చిన్న కాళ్ళు ఉంటాయి. సో చూసి పెట్టండి, ఇది పెట్టేటప్పుడు కొంచెం మిడల్ చేసి పెట్టండి. సో చూపిస్తాం మీకు, పట్టుకోవాలి ఇట్లా పైన పట్టుకోను. ఇక్కడ చూసుకోవచ్చు, మనమైతే ఇక్కడ అయితే రైట్ హ్యాండ్కి అయితే వేస్తున్నాం అనమాట, రైట్ సైడ్కి చూసుకోవచ్చు. మనమైతే ఒక ట్యాగ్ అయితే వేసేసినాం అనమాట. సో ఇక్కడ ఇప్పుడైతే దీనికైతే మనమైతే దీనికి ఇట్లా అయితే మూసేద్దాం అనమాట. సో ఇదైతే ఇక్కడ పోదు, దీనికైతే దీని పుట్టిన డేట్ అయితే రాసుకొని పెట్టుకోవాలి, ఎందుకంటే మనకైతే ఐడియా ఉంటుంది ఇప్పుడు పుట్టింది ఏందనేది. సో గైస్ ఇక్కడ చూసుకోవచ్చు, ఫైనల్ అయితే మనమైతే వేసేసినాం అనమాట. సో 2/5/2026. సో ఇక్కడ చూసుకోవచ్చు 26. దీనికైతే ట్యాగ్ ఎందుకు లేట్గా వేసినాం మనం అంటే, సో ఇది వచ్చేసి చిన్న పిల్ల గైస్, ఈ ఏజ్లోనే వేయాలి, 8-9 రోజుల పిల్లల్ని వేయాలి, చిన్న పిల్లలకి వేయకండి మీరు. సో ఇక్కడ చూసుకోవచ్చు, మనం దీనికైతే చేసేసినాం అనమాట. ఇంకో దానికి ఇట్లా వేద్దాం గైస్ మనమైతే ఇప్పుడు. సో గైస్ ఇక్కడ చూసుకోవచ్చు, ఇదైతే సెకండ్ బేబీ ఫీమేల్ అనమాట. సో దీనికైతే చూసుకోవచ్చు, ఇది థర్డ్ రోజు పుట్టింది. సో గైస్ ఇది అయితే సెకండ్ బేబీ ఫీమేల్ అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇది 3rd 5 2026లో పుట్టిందనమాట. ఇది 8-9 డేస్ బేబీ అయింది. సో దీనికైతే ఇప్పుడైతే మనం వేస్తున్నాం అనమాట. సో గైస్ ఇప్పుడైతే ఉంది. సో దీనికైతే ట్యాగ్ అయితే వేద్దామన్నమాట మనమైతే. సో గైస్ ఇక్కడ చూసుకోవచ్చు, ఫైనల్ అయితే మనమైతే వేసేసినాం అనమాట ట్యాగ్. ఇక్కడ చూసుకోవచ్చు ట్యాగ్ అయితే వేసేసినాం దీన్ని. సో 3/5/2026 అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు. సో దీనికైతే ఇట్లా వేయాలి గైస్, చిన్న పిల్లలకైతే వేయకండి. ఈ సైజు వచ్చినాక 9-10 రోజుల పావురాం పిల్లలకైతే ఎంత మంచిగా ఉంది చూడండి గైస్. ట్యాగ్ అయితే వేసేసినాం అనమాట మనం. సో ఇక్కడ చూసుకోవచ్చు
ఇంత మంచిగా ఉంది ట్యాగ్ అయితే. సో ఇట్లా ఇట్లే అండి మీరు. సో ఇంకో దానికి ఇట్లా చూపిస్తుంది చూసుకోవచ్చు. ఇది అయితే మేల్ అనమాట. సో దీనికి ఇట్లా చూసుకోవచ్చు. మనం అయితే దీనికి ఇట్లా వేసేసినాం ట్యాగ్. సో ఇక్కడ చూసుకోవచ్చు 2/5/2026. సో దీనికైతే పెట్టేద్దాం అనమాట. సో దీన్ని యూజ్ చేసేది ఏంది అనేది ఇప్పుడైతే మీకు చెప్తాను అనమాట. దీనికైతే పైన పెడదాం. సో గైస్ ఫైనల్ అయితే ట్యాగ్ వేసి దీనికైతే వేసి పెట్టినాం అనమాట. సో ఇది వచ్చేసి మన రోలర్ బేబీ మేల్ అనమాట. ఇది ఇట్లా రోలర్ది. సో ఇక్కడ చూసుకోవచ్చు ఇది ఇట్లా మన రోలర్ బేబీ. ఇదైతే ఫీమేల్ అనమాట. దీనికైతే ఇద్దరికి ట్యాగులు అయితే వేసేసినాం అనమాట. సో మనమైతే ఇప్పుడు బయటికి వెళ్దాం. ఇప్పుడైతే మీరు చూసారు కదా ఎట్లా ట్యాగులు వేసినాం ఏందనేది. సో మీరు ఇట్లా మీ ఫోన్ నెంబర్ లేకపోతే మీది సెటప్ ఏదైనా సరే వేసుకోవచ్చు. మీరు పావురాలకైతే 4 పిల్లలు ఉన్నాయి. సో దానికి కూడా డేట్ రాసి అయితే పెట్టుకున్నాను అనమాట. సో ఇట్లా ఎట్లేయండి పెద్దగా చిన్న చిన్న పావురం 2-3 రోజులు ఉంటాయి కదా. ఆ పావురం పిల్లలకైతే ట్యాగులు అయితే మీరు ఏ ట్యాగులు అయినా సరే కానీ మీ పేరు ఏదైనా సరే కానీ వేయకండి. 9-10 రోజులు అయినాక దాంట్లోకైతే ట్యాగులు అయితే వేయండి. సో ఇది వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మంచి వీడియోస్ కోసం మీ ముందు ఉంటా. బాయ్.